వెల్కమ్ టు కమ్యూనిటీ టీవీ. నేను మీ ముంజేటి. మహిళా సాధికారత గురించి మనం చాలా విషయాలు చర్చించుకుంటాం. ముఖ్యంగా అర్బన్లో ఉన్న మహిళలు, ఉద్యోగస్తులు వాళ్ళ స్వయం సమృద్ధితో ఆర్థిక వెసులుబాటు కలిగి పురుషులతో సమానంగా హక్కులు అనుభవించడం, అలాగే సమాజంలో వాళ్ళ ప్రవర్తనతో ఒక లీడర్షిప్ క్వాలిటీస్, దాన్ని మనం మహిళా సాధికారతకి ఒక ఉదాహరణగా చెప్పుకుంటాం. మరి గ్రామ స్థాయిలో ఉన్న మహిళల పరిస్థితి ఏంటి? గ్రామ స్థాయిలో మహిళలు ఒక రకంగా చెప్పాలంటే కూలీలుగానే ఉంటారు కదా. వాళ్ళలో మహిళా సాధికారత ఎంతవరకు చర్చిస్తున్నాం మనం? నిజానికి గ్రామంలో పురుషులతో సమానంగా మహిళలు వ్యవసాయ పనులు చేస్తుంటారు, అలాగే కూలి పనులు చేస్తుంటారు. అంటే పురుషులు ఎన్ని గంటలు పనిచేస్తారో అన్ని గంటలు మహిళలు కూడా పనిచేస్తారు. మళ్ళీ వాళ్ళ సాధికారత గురించి మనం ఎప్పుడైనా చర్చించామా అంటే ఒక రకంగా వాళ్ళు లేబర్గానే మనం చూస్తాం తప్ప వాళ్ళ సాధికారత గురించి చర్చించాం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. అంటే మహిళలు బస్సుల్లో ఎక్కడికైనా తేలిగ్గానే ఫ్రీగానే వెళ్ళొచ్చు. ఇది ఆ రాష్ట్రంలో మహిళా సాధికారతకి చాలా ఉపయోగపడింది అన్న విషయం ఈ మధ్య అనేక మంది చర్చించుకున్నప్పుడు మనకు తెలిసింది. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. గ్రామ స్థాయిలో వ్యాపారులు ఎలాంటి వాళ్ళంటే చిన్న వ్యాపారస్తులు ఉంటారు, చిల్లర కొట్టు వ్యాపారస్తులు ఉంటారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, పూలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, చిల్లర సామాన్లు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దగ్గరలో ఉన్న నగరాలకు లేదా ఇంకొంచెం ఒక 50 కిలోమీటర్లు లేదా 100 కిలోమీటర్లు పెద్ద నగరాలకు వెళ్ళి తమ గ్రామానికి వస్తువులు తీసుకొచ్చి అమ్ముతూ జీవనం సాగించే కుటుంబాలు చాలా ఉంటాయి. మనకి చిన్న నగరాల్లో ఉంటాయి, అంటే మండల స్థాయి నగరాల్లో ఉంటాయి, అలాగే గ్రామస్థాయి నగరాల్లో ఉంటాయి, పెద్ద గ్రామాల్లో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకు కనిపించిన వాస్తవమే. ఇక్కడ మహిళలు ఈ వ్యాపారాలు చేస్తూ వాళ్ళ పురుషులు వేరే టౌన్కి వెళ్ళి అక్కడి నుంచి ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడ రావడం, మహిళలు అమ్మడం అనేది ఇంతవరకు జరుగుతూనే ఉంది. ఇప్పుడేం జరుగుతుంది? ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలే ఆ పక్క జిల్లాలకు కానీ పక్క నగరాలకు కానీ దూర ప్రయాణం చేస్తూ ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకొని అక్కడ దొరికే మంచి ఇక్కడ అంటే వాళ్ళ ప్రాంతంలో దొరకని పూలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, మరో వస్తువులు కావచ్చు, అక్కడ కొని ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకొని తమ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఇది చాలా ఉపయోగపడుతుంది మహిళలకి. అంటే అంతకుముందు పురుషుడు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మహిళలే వెళ్తున్నారు. మహిళా సాధికారతకి ఇది ఎంతగా ఉపయోగపడుతుందో ఒకసారి గ్రామ స్థాయిలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతూనే ఉంది. ఉదాహరణకి కొన్ని ప్రాంతాల్లో మనకి ఫ్లవర్స్ కనిపించవు, అక్కడ పండవు. ఎందుకంటే అక్కడ వాతావరణం బట్టి 2-3 జిల్లాల దూరంలో మనకి ఈ ఫ్లవర్స్ మనకి దొరుకుతాయి. అంటే హార్టికల్చర్, అక్కడ కొన్ని ప్రాంతాల్లో హార్టికల్చర్ డెవలప్మెంట్ ఉండదు. అక్కడికి ఉచిత బస్సు ప్రయాణంలో వెళ్ళి అక్కడి నుంచి ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం అనేది మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడేమో ఎక్కడైతే మార్కెట్లో దొరుకుతున్నాయో అదే రేటుకి ఇప్పుడు వీళ్ళున్న ప్లేస్కి వస్తున్నాయి. అంటే ప్రయాణం ఉచితమైంది. ఇది మహిళా సాధికారతకి ఎంతగానో ఉపయోగపడుతున్న వాస్తవాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో ఒక కోణంలో మనం చూస్తున్నాం. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ ఉచిత బస్సు వల్ల మహిళల్ని వాళ్ళు కొట్టుకుంటున్నారని, సీట్ల కోసం తన్నుకుంటున్నారని ఇదే మనం పదే వార్తలు చూస్తూ మహిళలను కించపరుస్తూ మనం చర్చించుకుంటున్నాం చాలాసార్లు. ఇది సరైన పద్ధతి కాదు. మహిళలు కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ కుటుంబ జీవన విధానాన్ని దానికి ఉపయోగించుకుంటూ జీవన విధానాన్ని కొనసాగిస్తూ, అంటే కుటుంబ జీవనాన్ని దాన్ని ప్లస్గా ఉపయోగించుకుంటారు. ఇది ఒకటైతే, మరో చిన్న విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక కుటుంబం ఇంకో కుటుంబాన్ని చేరాలంటే అంటే అవినాభావ సంబంధాలు పెరగాలి, కుటుంబ జీవనం పెరగాలి. దీనికి ఏమవుతుందంటే కాస్త దూరంగా ఒక 100 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే వాళ్ళు ఒక 500 రూపాయలు లేదా 1000 రూపాయలు ఖర్చు పెట్టడం చాలా కష్టమైన పని. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల కుటుంబ జీవన విధానంతో పాటు కుటుంబ వాతావరణం కూడా పెరగడానికి ఇది ఒక దోహదం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇట్లాంటి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న విషయాన్ని కూడా మనం దయచేసి అర్థం చేసుకోవాలి. ఉచిత బస్సు వల్ల అమ్మాయిలు, లేడీసు పూర్తిగా ఘర్షణ పడుతున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు అని వాస్తవానితో పాటు ఈ వాస్తవాన్ని పెద్దగానే మనం చెప్పుకోవాలి. ఇది మహిళా సాధికారతకి చాలా ఉపయోగపడే పాయింట్ ఇది. అలాగే మరొక విషయం కూడా మనం చర్చించుకోవాలి. గ్రామస్థాయి పేదరికం గురించి ఉద్యోగస్తులు, ట్యాక్స్ పేయర్స్ అనేక సార్లు మనం ఒక మాట చర్చిస్తుంటాం. అదేంటంటే మేము ట్యాక్స్ పేయర్స్ని, ప్రభుత్వాన్ని మేమే రన్ చేస్తున్నాం, మా డబ్బులు ప్రజలకి ఉచిత పథకాల ద్వారా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, ఓట్ల కోసం మేమే దేశాన్ని నడిపిస్తున్నామన్న వాదన ట్యాక్స్ పేయర్స్లో మనకి ప్రముఖంగా వినిపిస్తుంటుంది అనేకసార్లు. ఒక్కసారి ఆలోచిస్తే ఈ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల జీవన విధానం
ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళ జీవన విధానంతో పాటు గ్రామ స్థాయిలో వాళ్ళకు అనుబంధాలు ఎలా ఉంటాయో అన్నది కూడా వాళ్ళు ఒకసారి ఆ వైపు ఆలోచిస్తే ఈ మాట వచ్చేది కాదు. మీరు ఒకసారి ఆలోచించండి. ఈ మధ్య బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు, మన కేంద్ర ఆర్థిక మంత్రి గారు జిఎస్టీ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆధునిక భారతదేశంలో అనేక అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో, హై స్పీడ్ ట్రైన్స్ కావచ్చు, బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు, అలాగే పెద్ద కొత్త ఎయిర్పోర్ట్స్ కావచ్చు, పెద్ద ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అలాగే 12 రోడ్లో ఉన్న నేషనల్ హైవేస్ కావచ్చు, ఈ అభివృద్ధి అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఇదంతా జిఎస్టీ ఇన్కమ్ అని చెప్పుకొచ్చారు ఆమె. అంటే ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కాదు, ఆదాయం వల్ల కాదు, జిఎస్టీ వల్ల. జిఎస్టీ అంటే ఏంటి? ప్రజలు కొంటున్న వస్తువుల నుంచి. అంటే ప్రతి పేదవాళ్ళు కూడాను తాము కొంటున్న ప్రతి ఐటెం మీద కూడా జిఎస్టీ వాళ్ళు పే చేస్తారు. అంటే ఈ సంపద అంతా వచ్చింది ప్రజల నుంచి, కేవలం ఉద్యోగస్తుల నుంచి కాదు. ఎవరు ఎక్కువ కొంటారు? ఒక ఐటీ ఎంప్లాయ్, ఒక భార్యాభర్త లేదంటే ఒక 2 పిల్లలు ఉన్న కుటుంబంలో వాళ్ళు ఇంటికి అయ్యే ఖర్చు మనకు తెలుసు, ఎంత ఖర్చు పెడతారో ఆహారపరంగా. అలాగే ఒక పేద కుటుంబం ఒక 10 మంది ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో మనకు తెలుసు. సో జిఎస్టీ పేర్స్లో వాళ్ళు ఏమీ తక్కువ కాదు, వాళ్ళ ఇన్కమ్ కూడా చాలా ఉంటుంది. అంటే నిర్మలా సీతారామన్ గారు ఈరోజు హై స్పీడ్ ట్రైన్స్ గురించి కావచ్చు, లేదంటే పెద్ద ఎయిర్పోర్ట్స్ కొడుతున్న విధానం కావచ్చు, లేదంటే 12 రోడ్లు విస్తరిస్తున్న నేషనల్ హైవేస్ కావచ్చు, వీటి అభివృద్ధిలో జిఎస్టీ ఉంది అంటే అది పేదలకు సంబంధించిన వాళ్ళు కొంటున్న వస్తువుల నుంచి వస్తున్న జిఎస్టీ అమౌంటే కానీ మనం భావించాలి. సో మనం ట్యాక్స్ పేయర్స్ ఎప్పుడైనా సరే పేదలు మన ఉచిత పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు, మన డబ్బులు వాళ్ళకి వెళ్తున్నాయని మాత్రం ఆ కోణంలో దయచేసి ఆలోచించకండి. సో వాళ్ళ ఉచిత పథకాలు తీసుకొని వాళ్ళ దగ్గర సంపాదిస్తున్న డబ్బుల్లోంచి వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. అంటే కొనుగోలు శక్తి పెరగడం వల్ల జిఎస్టీ పెరుగుతుంది ఆటోమేటిక్గానే. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో దయచేసి ట్యాక్స్ పేయర్స్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పేదల గురించి మనం అనుచితంగా మాట్లాడడం కానీ, చులకన చేసి మాట్లాడడం కానీ ఎంత మాత్రం దయచేసి మనం ట్యాక్స్ పేయర్స్ అలాంటి కామెంట్స్ చేయకూడదు. మరొక చిన్న విషయం అంటే, దేశ అభివృద్ధిలో ప్రజలు ముఖ్యంగా పేదల పాత్ర కూడా ఈ జిఎస్టీలో ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు.